రేపు స్వతంత్ర వేడుకల్లో భాగంగా మన కార్గిల్ యుద్ధంలో పోరాడిన మన నగరవాసి అయిన శ్రీమతి మృణాలిని గారు గౌరవించుకుంటున్నాం మన నల్లమల్లి ట్రస్ట్ వారి తరఫున మరియు మన పురావస్తు శాఖ తరఫున. తర్వాత పుర ప్రముఖులు కొంతమందితో ఈ బహుమతి ప్రదానం కూడా గావించబడుతుంది. జెండాని ఆవిష్కరించుకుని తర్వాత మనం మరి ఇక్కడి నుంచి ఒక 20 మీటర్ల జెండాతో ర్యాలీగా వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇవి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జరగవలసిన కార్యక్రమాలు. దీన్ని పురస్కరించుకుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సెక్రటరీ గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదికన అసిస్టెంట్ డైరెక్టర్ గారు సుధాకర్ గారు, టెక్నికల్ ఆఫీసర్ గారు, నల్లమల్లి ట్రస్ట్ చైర్మన్ నల్లమల్లి సుబ్బారావు గారు, అలాగే వివిధ కాలేజీల నుంచి వచ్చిన స్టూడెంట్స్ కాలేజీ పిల్లలకి అందరికీ కూడా ఆ శుభాభినందనలు. రేపు ఆగస్టు 15 78వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మనం అందరూ కలిపి కందుకూరి వీరేశలింగం గారిని ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి నల్లమల్లి సుబ్బారావు గారు ఈ కార్యక్రమం మన పురావస్తు శాఖ వారితో మిత్రులై నల్లమల్లి చారిటబుల్ ట్రస్ట్తో ఈ కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. దీనికి మన 4-5 కాలేజీల నుంచి విద్యార్థులు వచ్చి వాళ్ళు ఉపన్యాస పోటీలు, డ్రాయింగ్ పోటీలలో పాల్గొని దీన్ని కందుకూరి వీరేశలింగం గారి స్వతంత్ర దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ ఈ పోటీల్లో మంచి భవిష్యత్తుని వాళ్ళకున్న స్కిల్ని మనకి చూపించాలని మేము ఈ కార్యక్రమం పెట్టాం. వాళ్ళు ఈ కార్యక్రమంలో ముందుకి పోటాపడిన వెళ్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో రేపు ఒక 20 మీటర్ల ఒక జాతీయ జెండాతో ఊరేగింపుగా 4 కూడళ్ళు కలుపుకుంటూ 1 కిలోమీటర్ వరకు ప్రయాణం చేయాలని చెప్పి పురావస్తు శాఖ ఈడీ గారు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని మనం దృష్టిలో పెట్టుకుని స్వతంత్ర దినోత్సవానికి పోరాడిన మహనీయులు గాంధీ గారు, మన జిల్లాకు సంబంధించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు, ఇలా ఎంతోమంది మహనీయులు పోరాటంతో మనం స్వతంత్రం బ్రిటిష్ వారి యొక్క చెర నుంచి విడి మనం అందరూ కూడా స్వతంత్రంగా ఆనందంగా బతుకుతున్నాం. దీనికి ముందు 78 సంవత్సరాల ముందు బానిసత్వంతో చాలా నలిగిపోయాం. ఆ నలిగిపోయిన దాని నుంచి కోటలోంచి తీసుకొచ్చిన వ్యక్తుల్లో ఈ గాంధీ గారు, ఈ మన జిల్లాకు సంబంధించిన అల్లూరి సీతారామరాజు గారు, వీళ్ళందరూ కృషితో మనం ఈ రోజుని ఈ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. దీన్ని మనం పాడు చేసుకోకుండా ఐక్యమత్యంగా అందరూ కలిసి వెలిసి ఉండేలాగా మనం చేసుకుంటూ, అలాగే మన ఈ స్వగృహం కందుకూరి వీరేశలింగం గారి స్వగృహంలో మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే కందుకూరి ఆశయాలు బాల్య వివాహాలని ఆయన నిరోధించి బాల్య వివాహాలు చేయకూడదు, వితంతు వివాహాలు చేస్తుంటే వితంతు వివాహాలు చేయకూడదని చెప్పి అడ్డుపడుతుంటే అది తప్పు అని చెప్పి అందరికీ కూడా స్ఫూర్తిగా ఎదరికి వచ్చి ఈ బాల్య వివాహాల పద్ధతిని, వితంతు వివాహాల పద్ధతిని మార్పు చేసి దాన్ని స్వస్తి పలికిన వ్యక్తి మన కందుకూరి వీరేశలింగం గారని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలని మనం ఒక్కసారి ఆయన్ని స్మరించుకుంటున్నాం. అలాగే ఈ స్వతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు బంగ్లాదేశ్లో
మనకి మన హిందూస్కి జరుగుతున్న అన్యాయానికి ఒక్క నిమిషం పాటు మౌనం పాటించి వాళ్ళకి శాంతిని కలగాలని కోరుకుంటున్నాను. అలాగే యువతరం చాలా మనకి చీకటి రోజుల నుంచి అంటే చీకటి రోజులు ఏంటంటే ఆ రోజుల్లో ఒక 80 సంవత్సరాల స్వతంత్రానికి ముందు చాలా గ్రామాల్లో దీపం మీద అలిక్లాంతల మీద వీధి దీపాలు కూడా ఉండేదో ఆ దీపాల మీద బతికిన రోజులు అవన్నీ కూడా మేము విన్న రోజులు, మా తరం వాళ్ళు విన్న రోజులు, చూసిన రోజులు కూడా ఉన్నాయి. మీరు వచ్చేటికి శుభ్రమైన కరెంటు, అన్ని కరెంటు పోతే ఇన్వర్టర్లు అయితే జనరేటర్లు ఇలాంటి కాలంలోకి వచ్చారు. మీ మీద ఎంతో భవిష్యత్తు ఉంది దేశానికి. ఎక్కడో చంద్రమండలంలో రావడానికి పడితే ఇక్కడ ఫోటోలు తీసేసే పరిస్థితిలో ఉన్నారు కనుక మీరందరూ కూడా ఇప్పుడు దాకా ఉన్న మా తరం దాకా ఉన్న భవిష్యత్తు వేరు, మీ తరంలో విద్య భవిష్యత్తు, విద్య లేకపోతే శూన్యం అయిపోద్ది. అందుగురించి అందరూ కూడా మీకుగా మీ తల్లిదండ్రులు చదివించడం కాదు, మీకుగా మీ తోటి విద్యార్థులతో కూడా చదవని వాళ్ళు ఉంటే వాళ్ళని చదువుకోవాలరా అని చెప్పి మీరే మర్చిపెట్టి వాళ్ళని ఎంతో ఉన్నతమైన విద్యలు చదివించి మీరు ఉన్నతమైన స్థాయికి రావాలని ఈ అవకాశం ఇచ్చినప్పుడు నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పురావస్తు శాఖ వారికి, నల్లమల్లి చారిటబుల్ ట్రస్ట్ వారికి నమస్కారం అండి. నా పేరు నల్లమల్లి సుబ్బారావు, ట్రస్ట్ చైర్మన్. నేను ఈ ఇంట్లో చదువుకున్నాను, హిందీ ప్రైవేట్ అయితే చదువుకున్నాను. మా ఇల్లు ఇక్కడ పక్కనే, మా ఊడి ఇల్లు ఇక్కడే, మేము ఇక్కడ చదువుకున్నాం. నాకు ఏడీ గారు మూసా గారు పరిచయం అయిన కాడి నుంచి ప్రతి సంవత్సరం ఏదో చెయ్యాలి ఒక కార్యక్రమం, జయంతి వర్ధంతులే చేస్తాం మేము. నెక్స్ట్ ఏమో ప్రతి కార్యక్రమం ఏదో కార్యక్రమం వస్తాం, మాకు ఏడీ గారు మాకు సపోర్ట్ చేస్తాం. ఇక్కడ మూసా గారు కానీ, ఏడీ గారు కానీ, సుబ్రహ్మణ్యం గారు కానీ అందరూ సపోర్ట్ చేస్తాం, మాకు పిల్లల్ని తీసుకొస్తాం. ఇలా లాస్ట్ టైం మొత్తం మేము డ్రాయింగ్ పోటీలు, నాటిక పోటీలు కూడా పెట్టాం. అలాగే నా ట్రస్ట్ ద్వారా ఒక 25,000 మందికి టెన్త్ క్యాంప్ ఫ్రీగా చేసాం. అలాగే లాక్డౌన్ టైంలో 300 శవాలు తీసుకెళ్తాం. మేము ఎన్ని కార్యక్రమాలన్నీ చేసాం. నా మెయిన్ మోటో ఏంటంటే ఇక్కడ ఊర్లో ఉన్నాడు కూడా ఈ నీళ్ళు తిరిగిట్లా, ఇక్కడ కూడా ఇప్పుడు వచ్చి అడిగారు ఏదైనా వేరేసింగ్ గారు ఇల్లు ఇదేనా అని అడిగారు ఒక స్టూడెంట్. ఇప్పుడు మీరు సెలవుల్లో మీ అమ్మగారు మీ కుటుంబంతో వచ్చి సరదాగా ఒకసారి మీతో పాటు మీ స్నేహితులు కూడా తీసుకొస్తే మీ ఇల్లు ఇది ఏంటి చూసుకుని ఇన్స్పిరేషన్ చేసుకుని రేపు మనవాళ్ళు కూడా మారుతారు, ఇంకా మన భవిష్యత్తు బాగుండాలి కోరుతో మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి పెడతా. డ్రాయింగ్ పోటీలు కానీ మిగిలిన పోటీలు కానీ ఇంకా చేయాలని ఉంది, చేస్తున్నాం. మిమ్మల్ని తీసుకొస్తా కూడా కాను అదే ఒక సెలవు రోజు మీరు ఏదో హాలిడే రోజు వచ్చి కుటుంబంతో వచ్చి సరదాగా ఇలా చేస్తూ ఉంటే 10 మంది తెలిస్తే 10 మంది అలా 100 మంది అందరికీ తెలుస్తుందని నా ఆలోచన. ఈ విషయంలో నాకు పూర్తి సలహా సహకారాలు అందించింది మా సురేష్ గారు ఉన్నారు. ఆయన ప్రతిదానికి మేము ఏదంటే ఆయన ముందుగా ఆయన కూడా చాలామంది విద్యార్థులు చదివిస్తాం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఆయన. ఈ అందరూ కూడగట్టుకుని మీలాంటి మాకు సపోర్ట్ ఉంటే ఈ నిధుల్ని ఇంకా విలువలో తీసుకురావాలని నా కోరిక అది. నా తప్పులంటే క్షమించండి. ఇప్పుడు స్టాండ్లో ఉంటుంది దానికి కొద్దిగా ఎదురా ఇంకా ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకు నా నమస్కారం. ఉదయం నా పేరు కె సత్యవేణి. నేను సంహిత డిగ్రీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతున్నాను. ఈరోజు నేను మన వీరేశలింగం గారి యొక్క గొప్పతనాన్ని తెలపడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. అండ్ అలాగే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. మన భారత తెలుగు పుటల్లో
తెచ్చుకున్న శ్రీ కందుకూరి వీరేశలింగం గారి కోసం ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. మాట్లాడు కాల్చాడు తల్లి మన భారతీయ తెలుగు పుటల్లో చిరస్థానం పొందిన శ్రీ కందుకూరి వీరేశలింగం గారి కోసం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మహిళలకు విద్య ఎంతో అవసరమని, వితంతువులకి పునర్వివాహం జరిపించాలని మన కోసం పోరాడి ఆయన మనకు ఎన్నో సేవలు అందించినందుకు ఆయనకి నేను ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే మన శ్రీ కందుకూరి వీరేశలింగం గారు 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో జన్మించారు. ఆయన ఉన్నత విద్యానంతరం అధ్యాపకుడిగా వృత్తిలోకి చేరారు. ఆయన రాజమండ్రి, అలానే ధవళేశ్వరం, అలానే మద్రాసు వంటి ప్రాంతాల్లో కూడా ఆయన మనకి అధ్యాపకుడిగా చేశారు. అధ్యాపకుడిగా చేస్తున్నప్పుడే ఆయన పంతులు దారాన్ని వీరేశలింగం పంతులుగా ప్రాచుర్యం పొందారు. అలానే 1876లో ఆయన సమాజంలో జరుగుతున్న ఎన్నో అరాచకాలను, అన్యాయాలను చూసి ఆయన అధ్యాపకుడి వృత్తిని వదిలి జర్నలిస్టుగా మారి వివేకావర్ధిని అనే పత్రికను ప్రారంభించారు. ఆ రోజుల్లో ఎన్నో అరాచకాలు, దుర్మార్గాలు, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు అన్నిటిని పోగొట్టడానికి ఆయన వివేకావర్ధిని సమర్థవంతంగా నడిపించారు. అలాగే సత్యవర్ధిని, ఆంధ్ర భాష, ఇంకా సంజీవిని అనే మొదలైన పత్రికలను కూడా ఆయన నడిపారు. సంఘంలో జరుగుతున్న ఎన్నో దురాచకాలను, అలాగే బాల్య వివాహాలను ఆయన ఎంతో కష్టపడి పోరాడి మనందరికీ ఇప్పుడు ఉన్న ఈ స్వాతంత్రాన్ని తీసుకువచ్చారు. అలా పోరాడిన సమయంలో ఆయనకు వ్యతిరేకంగా కూడా ఎంతోమంది ఉన్నారు. ఆయన ఎక్కడా భయపడకుండా మన కోసం, మన భావితరాలు ఉన్నాయి, ఇంకా భవిష్యత్తులో చాలామంది పిల్లలు ముందుకు రావాలి అని, ఆడపిల్లలు ముఖ్యంగా చదువుకోవాలని చెప్పేసి ఆయన మన కోసం చాలా కష్టపడి మనకి ఇప్పుడు ఇలా మాట్లాడడానికి మనకి ఒక అవకాశం దొరికిందంటే ఇదంతా ఆయన చేసిన ఇదే. అలానే తెలుగులో మొదటిసారిగా ఒక నాటకాన్ని తీసుకొచ్చి అనువదించి, అలాగే వచన రూపంలో రాసి ఆయన తిక్కన్న అని బిరుదును కూడా పొందారు. గద్దె తిక్కన్న అని బిరుదును కూడా ఆయన పొందారు. కుల, మత, వర్ణ, వర్గ భేదాలు లేకుండా మనకి ఆదర్శ సమాజాన్ని ఇవ్వడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. అలాంటి నవయుగ తాలికుడు మన తెలుగువారందరి గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయుడు మన శ్రీ కందుకూరి వీరేశలింగం గారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థాంక్యూ.